హాయ్ అండి. ఈరోజు మధ్యాహ్నానికి చికెన్ దమ్ బిర్యానీ, చికెన్ గ్రేవీ అయితే చేశాను. మరి మీ ఇంట్లో మీరేం వండుకున్నారో కామెంట్ చేయండి. లాస్ట్ వీడియోస్‌లలోనే చెప్పాను కదా! మా ఇంట్లో వారానికి ఖచ్చితంగా 2 సార్లు నాన్ వెజ్ ఉండాల్సిందేనని. ఇంకా మార్కెట్‌లో కేజీ చికెన్ తెచ్చుకుంటే వారంలో 2 సార్లు రసంలోకి, సాంబార్‌లోకి చికెన్ ఫ్రై కాంబినేషన్‌గా చేస్తూ ఉంటాను. ఇంకా బిర్యానీ చేసుకోవాలి అనుకున్నప్పుడల్లా కేజీ చికెన్ అయితే గ్రేవీకి, బిర్యానీకి సరిపోతుంది. ఇంకా ఈరోజు ఎందుకో చికెన్ బిర్యానీ తినాలనిపించింది. ఇంకా మా హస్బెండ్‌కి చెప్తే మార్కెట్ వెళ్ళి కేజీ చికెన్ అయితే తీసుకొని వచ్చి ఇచ్చారు. ఇంకా నాకు నాన్ వెజ్‌లో అన్నిటికంటే చికెన్ అంటేనే ఎక్కువ ఇష్టము. అందులో నాటుకోడి అంటే అస్సలు ఇష్టం ఉండేది కాదు. ఈ చికెన్ అంటేనే ఎక్కువ ఇష్టము. మరి మీకు నాన్ వెజ్‌లో ఏదంటే ఇష్టమో కామెంట్ చేయండి. ఇంకా చికెన్ బిర్యానీ కోసం వచ్చేసి ఉప్పు, పసుపు, కారం, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, కస్తూరి మెంతి, ఇక్కడ నేను మిల్కీ క్రీమ్ అయితే యూస్ చేస్తున్నాను. ఈ క్రీమ్ యూస్ చేయడం వల్ల బిర్యానీ ఫ్లేవర్ అనేది చాలా బాగా టేస్టీగా వస్తుంది. లాస్ట్లో కొత్తిమీర వేసుకొని మ్యాగ్నేట్ చేసుకున్న చికెన్ని డీప్ ఫ్రిడ్జ్లో 1 అవర్ పాటు పెట్టుకోవాలి. 1 అవర్ తర్వాత చికెన్ బిర్యానీ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది. బిర్యానీలోకి చికెన్ గ్రేవీ చాలా బాగా టేస్టీగా ఉండింది. నాకైతే చాలా బాగా నచ్చింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.